అయోధ్య నుండి మీకు ఆహ్వానం వచ్చిందా? అదేనండి, రామచంద్రుని అయోధ్య అక్షంతలు అందుకున్నారా? వీటిని ఏం చేయాలి అనే కదా మీ సందేహం. ప్రతి ఒక్కరూ అయోధ్య వెళ్ళలేం కనుక ఆ అయోధ్య రామయ్య సూచించిన మార్గం ఏమిటంటే తన అక్షంతలు ఆశీర్వాదంగా, ఆహ్వానంగా భరతఖండంలో తన నామాన్ని జపించే ప్రతి ఇంటికి చేర్చమని. కాశ్మీర్ టు కన్యాకుమారికి ప్రతి ఇంటికి అక్షంతలు ఇప్పటికే చేరి ఉంటాయి. ఈ అక్షంతలు మన పూజా మందిరంలో జనవరి 22 సాయంత్రం అంటే రామ విగ్రహ ప్రతిష్టాపన వరకు ఉంచి పూజించుకోవాలి. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకొని శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటటువంటి తారక మంత్రాన్ని రోజుకి 108 సార్లు పఠించాలి. జనవరి 22న విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఇంట్లో అందరూ తలపై చల్లుకొని ఇంకా మిగిలితే రామప్రసాదంగా భద్రపరుచుకోవచ్చు. అక్షంతలు మీకు ఇంకా రాలేదా? అక్షంతలు రాని వాళ్ళు ఏం చేయాలి, భద్రపరుచుకున్న ఈ అక్షంతలను ఏం చేయాలి అనే మొత్తం కూడా మీరు కింద ఇచ్చిన లింక్ లో ద్వారా